హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, నేననే కాదు చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అలీస్ ఇన్ బార్డర్ ల్యాండ్ సీజన్ 3 ఫైనల్లీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మధ్యాహ్నం 12:30 నుంచి అయితే మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నేను అప్పుడే స్టార్ట్ చేస్తా రాగానే. ఈసారి టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే తీసుకొచ్చారు సీజన్ 3 మొత్తానికి కూడా. ఐ లైక్ ఇట్ భయ్యా. నెట్ఫ్లిక్స్ భయ్యా బతికిచ్చావురా బాబు. ఎందుకంటే ఇప్పటిలాగా సీజన్ ని మధ్యలో కట్ చేయకుండా పార్ట్ 1 విడదీయకుండా ఒకే పార్ట్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ సీజన్ 3 టోటల్ అంతా కూడా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి రన్ టైం అయితే ఎక్కువ భయ్యా, 1 hour నుంచి 1 hour 15 minutes వరకు ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు గనక దీని ముందు ఉన్న 2 సీజన్లు చూడకపోయి ఉంటే గనక వాటి గురించి ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, ఆ రివ్యూ చెక్ చేయండి. అండ్ ఖచ్చితంగా స్టిల్ ఇప్పటికి మీరు చూడకపోతే ఈ అలీస్ ఇన్ బార్డర్ ల్యాండ్ అనేది పక్కా విజిట్ చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అయితే ఉంటుంది భయ్యా. మీరు కనుక స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ కి ఫ్యాన్స్ అయ్యి ఉంటే అంతకు మించి అయితే ఉంటుంది అలీస్ ఇన్ బార్డర్ ల్యాండ్ అనేది. సో మస్ట్ వాచ్. ఆఫ్టర్ దట్ ఈ సీజన్ 3 రివ్యూ చూడడానికి అయితే రండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే ఏం అర్థం కాదు భయ్యా. అంటే స్టోరీ ప్లాట్ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇన్ కేస్ 2 సీజన్లతో పరిచయం ఉంటే గనక మీకు అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. లేకపోతే అసలు ఈ సీజన్ 3 లో వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే, ఆఫ్టర్ అరిసు అండ్ ఉయాగి గేమ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు రియల్ వరల్డ్ కి వెళ్ళారా లేదా, అసలు వీళ్ళ గేమ్స్ ఆడిన వరల్డ్ ఏంటి, డ్రీమా లేక లైఫ్ డెత్ మధ్యలో ఉన్న వరల్డా, లేక ఎవరన్నా క్రియేట్ చేశారా, అండ్ మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అయ్యాయా లేదా, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సీజన్ 3 లో అయితే తీసుకురావడం జరిగింది. మరి ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు కనుక ముందు 2 సీజన్లు చూసి ఆల్రెడీ ఈ సీజన్ కూడా స్టార్ట్ చేసి ఉంటే నాకు మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో చెప్పండి భయ్. మీకు సిరీస్ ఎంత ఇష్టం ఏంటన్నది చెప్పేసి నాకు చెప్తే నేను తెలుసుకుంటాను. అండ్ కంటెంట్ నచ్చితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో కొట్టండి. అండ్ ఓజీ రివ్యూ కూడా మార్నింగ్ పెట్టేసా, పక్కా విజిట్ చేసి చెక్ చేయండి. పైన కాల్స్ లో ప్లే చేస్తా. అది కూడా ఈ సీజన్ 3 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్యా. ఐ లవ్డ్ ఇట్ మ్యాన్, లిటరల్లీ చెప్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ నేను సిరీస్ ప్రొసీడింగ్స్ అయ్యి కొద్ది కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతూ వచ్చాను, కానీ బట్ ద వే ఆఫ్ ఎండింగ్ ఏదైతే ఉందో అది నాకు ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సిరీస్ అయితే నచ్చింది నాకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ప్రొసీడింగ్స్ ని తీసుకెళ్లిన విధానమే బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. మళ్ళీ తిరిగి ఆబ్వియస్లీ గేమ్స్ స్టార్ట్ అవుతాయి, బట్ ఆ గేమ్స్ స్టార్ట్ అవ్వడానికి వీళ్ళు పెట్టుకున్న సెటప్ ఏదైతుందో అది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ ముందు 2 సీజన్స్ చూడటం వల్ల. వాటికి ఆన్సర్స్ మాక్సిమం ఇందులో ప్రెజెంట్ చేస్తారు భయ్య. కాకపోతే మరీ చెప్తున్నా, చాలా కాంప్లికేటెడ్ గా అయితే ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే. ఇదంతా కూడా మాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే చాలా డీటెయిలింగ్ అయితే మిస్ అవుతారు. ఆ వే ఆఫ్ డీటెయిలింగ్ కానీ అండ్ వాళ్ళు ఆ కనెక్షన్స్ క్లియర్ చేసిన విధానం, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. స్టిల్ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, బట్ నేను చెక్ చేసుకుంటా అవన్నీ కూడా, ఎందుకంటే మరీ అంత అనాలిసిస్ మైండ్ కాదు మంది. సో నాకు అర్థమైనంత వరకు అయితే నేను చూసా. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా క్లారిటీ తెచ్చుకుంటా. అండ్ ప్రెసెంట్ అయితే వాళ్ళు ఇచ్చినంత మట్టుకు నాకు ఆన్సర్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ వన్ థింగ్ ఏంటంటే 6 ఎపిసోడ్స్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టబయ్యా. ప్రతి గేమ్ ప్రతి ఎపిసోడ్ కూడా మిమ్మల్ని హుక్ చేస్తుంది. గేమ్స్ అన్ని కూడా సేమ్ అదే వేలో ఎప్పట్లానే కాంప్లికేటెడ్ గా ఉంటాయి. మీ బ్రెయిన్ కి అయితే ఖచ్చితంగా పని పెడతాయి అనమాట. ఆ గేమ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేశారు. ఇన్ కేస్ మీరు స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్, అందులో గేమ్స్ కి ఫ్యాన్స్ అయి ఉంటాయి, అంత ఈజీ గేమ్స్ అయితే అలీస్ ఇన్ బార్డర్ ల్యాండ్ లో ఉండవు భయ్యా. కాంప్లికేటెడ్ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. వాటి పరంగా చాలా కొత్త గేమ్స్ అయితే తీసుకొస్తారు, అవి కూడా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఇంకా మీకు ముందు సీజన్స్ లో ఏ క్యారెక్టర్స్ అయితే మీకు గేమ్ నుంచి బయటికి వెళ్ళారో ఆ క్యారెక్టర్స్ రిటర్న్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ ఈ సీజన్ 3 లో అరిసు క్యారెక్టర్ అండ్ ఉసాగి క్యారెక్టర్, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మాత్రమే రిటర్న్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరు చుట్టూరే మొత్తం సీజన్ 3 అంతా నడుస్తుంది అనమాట. కొన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే తీసుకొస్తారు ఈ సీజన్ 3 కోసం. అండ్ వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్స్ డెప్త్ ఉంటుంది, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు, ఎమోషనల్లీ కనెక్ట్ చేస్తారు మిమ్మల్ని. అండ్ మెయిన్ అరిసు అండ్ ఉసాగి ఆర్క్ ఏదైతుందో అది ఇంకా బాగా క్రియేట్ చేస్తారు భయ్య, చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ టోటల్ 6 ఎపిసోడ్స్ లో నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ లాస్ట్ 6th ఎపిసోడ్ సూపర్ గా ఎంజాయ్ చేశాను నేను. ఫైనల్ ఎపిసోడ్ అయితే వాళ్ళు క్లోజర్ ఇచ్చిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అంటే వరల్డ్ ఏంటి, క్రియేషన్ ఏంటి, అసలు ఈ జోకర్ కార్డ్ ఏంటి, వాటికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఐ థింక్ సీజన్ 4 కూడా ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ మరీ ఎక్కువ సాగదీయకుండా త్వరగా సీజన్ 4 తో క్లోజర్ ఇచ్చేస్తే బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా మరీ సాగదీస్తే కష్టం. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తాయి. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను భయ్య, టెక్నికల్ ఆస్పెక్ట్స్ టాప్ నాచ్ అయితే ఉంటుంది. విజువల్లీ అదరగొట్టేసారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో ఒక వర్టెక్స్ సీన్ అయితే ఉంటుంది భయ్య, అదిరిపోద్ది వర్టెక్స్ ది, చాలా బాగా నచ్చింది నాకు అదైతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు గేమ్స్ లోకి తీసుకెళ్లిన విధానం బాగుంది, కానీ దానికి ఎస్టాబ్లిష్ చేసుకున్న కాన్సెప్ట్ ఏదైతుందో, అంటే మెయిన్ థీమ్ ఏదైతుందో అదంతా స్ట్రాంగ్ గా ఉండదు భయ్య. చాలా ఫోర్స్డ్ గా మనల్ని కన్విన్స్ చేసినట్టు అనిపిస్తుంది గేమ్స్ లోకి తీసుకెళ్ళడానికి. మళ్ళీ పర్టికులర్ గా గేమ్స్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా, మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి ఫోర్స్డ్ గా ప్లాట్ ని క్రియేట్ చేసినట్టు అయితే అనిపిస్తుంది. అది కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది నాకు. అండ్ మరీ చెప్తున్నా, 1-2 గేమ్స్ ఉంటాయి. జాంబీ కార్డ్ గేమ్ అని ఒకటి ఉంటుంది, అది
అండ్ క్యాన్ గేమ్ ఒకటి ఉంటుంది భయ్య, కోక్టిన్ టైప్ క్యాన్ ఒకటి ఉంటుంది, అది ఒక గేమ్ ఉంటుంది. ఈ 2 గేమ్స్ అయితే అంత పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వలేదు భయ్య. చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి ఈ గేమ్స్ అన్నవి 2 కూడా. బట్ ఆ 2 అంత ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్ళవు మిమ్మల్ని, చాలా బోర్ కొడుతుంది అనమాట. వాళ్ళు తీసుకెళ్లిన విధానం కూడా, అంటే మనకు ప్రెజెంట్ చేసిన విధానం కూడా క్లమ్జీగా ఉంటుంది, అసలు వర్కౌట్ అవ్వదు. అంత ఇంట్రెస్ట్ థ్రిల్ అయితే గ్రాప్ చేయదు మిమ్మల్ని. ఆ 2 గేమ్స్ నాకు ప్రాబ్లం అనిపించాయి. అండ్ క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి నాకు, వాటికి సరిగ్గా ఆన్సర్స్ దొరకలేదు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే మీకు ఆ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి అనమాట. ఒక వీల్ చైర్ క్యారెక్టర్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి, మరీ సూపర్ గా క్లారిటీ అవ్వలేదు, అదే కాంప్లికేటెడ్ అంటున్నా కదా. అండ్ క్లైమాక్స్ లో వీళ్ళు ఇచ్చుకున్న క్లిఫ్ యాంగర్ బాగుంది, దానికి ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది భయ్య. అంటే 3 సీజన్లు అయిపోయాయి కదా, ఇంకా మంచిగా ఆన్సర్స్ చెప్పొచ్చు వీళ్ళు, ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ ఒక కంక్లూషన్ అయితే ఇస్తారు, ఆ వరల్డ్ ఏంటి ఇది ఏంటి అని చెప్పేసి. బట్ లాస్ట్ లో చూపించిన క్లిఫ్ యాంగర్ కి అంతగా వర్కౌట్ అవుతుంది, ఇంకో సీజన్ వెయిట్ చేయాలన్న ఫీల్ అయితే క్రియేట్ చేస్తారు. దానికి కూడా ఆన్సర్ ఇచ్చుంటే ఇంకా బాగుందేమో నా ఫీలింగ్. అండ్ చెప్పాను రన్ టైం చాలా ఎక్కువ, ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour ఏబో ఉంటుంది. సో ఆ డ్రామా ఎక్కువగా ఇంక్లూడ్ చేశారనమాట. మెయిన్ గా 5th ఎపిసోడ్ 4th ఎపిసోడ్ లో ఉన్న డ్రామా అయితే నాకు అస్సలు నచ్చలేదు భయ్య. అండ్ మెయిన్ గా లాస్ట్ గేమ్ కూడా ఒకటి ఉంటుంది, డ్రీమ్ గేమ్ అని చెప్పేసి. ఆ డ్రీమ్ గేమ్ ను కూడా చూపించిన విధానం కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు, చాలా బోర్ తెప్పిస్తుంది. నాకైతే అది బోర్ కొట్టింది. బట్ ఓవరాల్ గా సిరీస్ మాత్రం ఐ లవ్డ్ ఇట్ భయ్య, నాకైతే నచ్చింది. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి, బట్ ఓవరాల్ గా అయితే నేను ఇంప్రెస్ అయ్యాను ద వే ఆఫ్ క్లోజర్ వల్ల. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కనుక అలా లేకపోయి ఉంటే ఇంకా చాలా డిసప్పాయింట్ అవుతాను. బట్ ఓవరాల్ గా ఇట్ వాస్ గుడ్ భయ్య. తెలుగు డబ్బింగ్ లేదు, నెట్ఫ్లిక్స్ లో ఉంది. బట్ ఈసారి సర్ప్రైజింగ్ లో ఏంటంటే న్యూడిటీ సీన్స్ లేవు, కిస్సింగ్ సీన్స్ లేవు, సెక్స్ సీన్స్ ఏం లేవు. ముందే సీజన్స్ లాగా ఇందులో అంత అన్వాంటెడ్ సీన్స్ అయితే ఏం పెట్టుకోలేదు భయ్య, అది నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. చూద్దాం అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.